పంచాయతీ స్థాయిలోని ఆఫీసర్లు పట్టించుకుంటలేరో, లేకుంటే సక్కా పనిచేస్తలేరో తెలవదు గానీ, అన్ని సమస్యలు నా తానుకే తీసుకురావాల్సిన అవసరం లేదు అని చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకు ఇంత ఇలువ లేకుండా పోతున్నది. ఇగో ఈ పిల్లలు బడికి పోయేతానికి బాట సక్కలేదు, బస్సు నడిచే తొవ్వలేదు పవన్ కళ్యాణ్ సారు అని మొరబెట్టుకుంటున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం తమ్మవరం అనే ఊర్లే తార్ రోడ్డు లేక స్కూల్ పిల్లలు తనలాడుతున్నారట. సీఎం చంద్రబాబు సారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు జర మా గోడినూరు పెదలారా అని చిన్న పిల్లలు చేతులు జోడించి వేడుకున్నారు. దండం పెడతాం సార్లు, మీ రాజకీయాలు మీరు చేసుకోరి, ప్రశ్నించిన వాళ్ళని అరెస్ట్ చేసుకుంటే చేసుకోరి, పోలీసులను తెలంగాణ రాష్ట్రానికి పంపి అక్కడ జర్నలిస్టులను అరెస్టులు చేసి తీసుకొచ్చుకోరి, ఇంకేమన్నా చేయుర్రి, కానీ మాకు రోడ్డు వేసుడు మాత్రం మర్చిపోకూరి సార్లు. అసలేదు వానకాలము, రోడ్డు లేకుండా బస్సులు నడవక బడి పోకుండా అవుతున్నది. గుంతల రోడ్డు మీద బస్సు నడిస్తే ఉయ్యాలు ఊగినట్టు అవుతున్నది. ఎటు దిక్కు బస్సు పడుతో తెలియకుంటున్నది. అందుకే 30 ఏండ్ల ముందు సూపుండే విజనరీ చంద్రబాబు సారు, ధర్మాన్ని కాపాడటానికి కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ సార్లు మా ఊరుకు రోడ్డు వేయాలని కోరుతున్నాము. ఊరుకు రోడ్డు వేసుడు ముందు చూపే అని విజనరీ చంద్రబాబు సార్ అనుకోవాలి. అట్లనే మా చదువుల గురించి ఆలోచన చేసి తారు రోడ్డు వేపిస్తే పవన్ కళ్యాణ్ సార్ ధర్మాన్ని కాపాడినట్టే అనుకోవాలి. ఇక్కడ ఆఫీసర్లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటలేరు. అందుకే మా గోసలు మీ దాకా చేరాలని వీడియో తీసి పంపుతున్నాం, ప్లీజ్ ఏమనుకోవద్దు సార్. ప్రశ్నించిన అరెస్ట్ చేయించే బిజీలో మీరు ఉన్నారు కావచ్చు, కానీ నడిమిట్ల మా రోడ్డు గురించి కూడా ఆలోచన చేయరు సార్లు అన్నట్టు దండాలు పెట్టి వేడుకున్నారు. మరి వీళ్ళ బాధలు పవన్ కళ్యాణ్ దాకా చేరి తారు రోడ్డు వేపిస్తారో లేదో చూడాలిగా.